బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. అమ్మమ్మ గారిని కావ్య రేవతి ఎవరు అని అడుగుతుంది. అమ్మమ్మ గారు రేవతి ఎవరో కాదు, అపర్ణ కూతురు రాజ్ అక్క అని సొంత వదిన అంటుంది. అకారణంగా అన్యాయం అయిపోయిన నా మనమరాలు కావ్య. రేవతి గారు ఈ ఇంటి ఆడపడుచు, అలాంటప్పుడు తనని ఎందుకు దూరం చేసుకున్నారు అంటుంది. అమ్మమ్మ గారు మేము దూరం చేసుకోలేదు, అదే మా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. కావ్య అసలేం జరిగింది అమ్మమ్మ గారు అనేసి అడుగుతుంది. రేవతిని అపర్ణ సుభాష్ బాగా చూసుకునేవారు. ఇంట్లో అందరికీ రేవతి అంటే చాలా ఇష్టం. రేవతి మాత్రం కార్ డ్రైవర్ జగదీష్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది. రేవతి వచ్చి నేను చేసిన ఈ పనికి మీకు కోపం రావచ్చు, చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కొంచెం కోపం రావచ్చు, కానీ నా ఇష్టాన్ని కాదనరు అన్న నమ్మకం నాలో ఉన్న. ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం ఉండదు అని ఈయన చాలా బాధపడుతున్నాడు. అందుకే నేను నా ప్రేమ ఎంత గొప్పదో అని నిరూపించడానికి పెళ్లి చేసుకొని మీ ముందుకు వచ్చాను అంటుంది రేవతి. సుభాష్ రేవతితో కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకుంటావా, నీకెంత ధైర్యం అనేసి అంటాడు. సుభాష్ జగదీష్ని నా కూతురునే పెళ్లి చేసుకుంటావా, మీ అమ్మ నాన్న బాగోలేరంటే నేను మీ అమ్మ నాన్నకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాను, నీకు డబ్బులు కావాలంటే ఎప్పుడైనా ఇచ్చాను, నువ్వు ఇచ్చే బహుమతి ఇదా నాకు అని జగదీష్ని కొడతాడు. అపర్ణ రేవతిని కూడా కొడుతుంది. రేవతి ఆయనని కొట్టకండి అనేసి అంటుంది. అపర్ణ మీ నాన్నకి నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా, అపర్ణ కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకుంటావా, అపర్ణ వీడి బ్రతికెంత, కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకుంటావా నువ్వు అనేసి అంటుంది. రేవతి జగదీష్ని ఏమి అనవద్దమ్మా అంటుంది. అపర్ణ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అంటుంది. అపర్ణ ఈ రోజు నుంచి రేవతికి ఇంటికి ఏ సంబంధం లేదు అంటుంది. ఇంట్లో మనుషులు ఎవరైనా రేవతితో మాట్లాడితే వాళ్ళు కూడా ఇంట్లోకి సంబంధం లేని వారిలాగానే వెళ్తారు అనేసి అంటుంది. అపర్ణ నా కూతురు ఇప్పుడే చనిపోయింది అనుకుంటాను అంటుంది అని రేవతిని జగదీష్ని బయటకి గెంటేస్తుంది. అపర్ణ మేము ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ గడప తొక్కడానికి వీలు లేదు, ఎవరైనా మీ అమ్మ నాన్న ఏరి అంటే చనిపోయారని చెప్పు అని అంటుంది. రేవతి బాధపడుతుంది.